ఆయన మనలను జగత్తుకు ముందే ప్రేమించాడని, అలాగే మనలను ఆయన మనం ప్రేమించక ముందే మనం ప్రేమించాడని, మరి మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాడని మనం తెలుసుకున్నాము. అలాగే ఆయన ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు, తన ప్రేమ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడని మన జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలోంచి ఒక మాట చదువుదాం. 4:10 చదువుదాం ఒకసారి. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమై ఉన్నది? మనం ప్రేమించామని కాదు, తానే ప్రేమించాడు అని. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. 19వ వచనం కదా. ఆయనే మొదట మనలను ప్రేమించను. ఎప్పుడు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమ శాశ్వతం, ఎందుకంటే ఆయన శాశ్వతం కాబట్టి. ఏంటి? ఆయన శాశ్వతం కాబట్టి ఆయన ప్రేమ కూడా శాశ్వతమే. అంటే నిన్న, నేడు, రేపు నిరంతరం కూడా ఏకరీతిగా ఉండే ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, విడువక కృప చూపించేటువంటి ప్రేమ. అందుకనే ప్రేమ యందు నిలిచి ఉండేవాడు ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి అన్నాడు. అంటే ఇవన్నీ ప్రభువు చేసినవే, గమనించాలి. ఇంకేం చేస్తాడు? ఆదరించడమే కాదు, స్థిరపరుచుడు గాక అంటున్నాడు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును గాక. అంటే స్థిరపరిచేవాడు కూడా ఆయనే. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు, మనలను ప్రేమించి కృపచేత ఏమిస్తున్నాడు? నిత్యమైన ఆదరణ. అంటే నిత్యమైన ఆదరణ కృపతో వచ్చిందా, పనితో వచ్చిందా? కృపతోనే వచ్చింది. మన కష్టంతో రాలేదు, మన భక్తితో రాలేదు, మన సామర్థ్యంతో రాలేదు. నిత్యమైన ఆదరణ కృప ద్వారానే వచ్చింది. ఎలా వచ్చింది అంటే ప్రేమించాడు కాబట్టి. ఏంటి? ప్రేమించాడు. అందుకని ఆ ప్రేమ స్వప్రయోజనము విచారించని ప్రేమ, స్వప్రయోజనము కోరని ప్రేమ. మన ప్రేమలో కల్తీ ఉంటుంది కానీ ప్రభు ప్రేమలో కల్తీ లేదు. మన మాటలో తేడా ఉండదు. మాటలో ప్రేమ కురిపించవచ్చు కానీ నాలుగుతోనూ, మాటతోనూ, నాలుగుతోనూ ప్రేమించేవాళ్ళం. ఇప్పుడు లోకంలో ప్రేమలన్నీ అవే. కానీ సంఘాల్లో కూడా అలాంటి నటన ఉండడం విచారకరమైన పరిస్థితి. అయితే మనం విచారించడానికి కూర్చోలేదు కానీ మనకు సంతోషం ఎక్కడ అంటే ఆయనే మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించి, అది మీరు గుర్తుపెట్టుకోండి, మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు. నిత్యమైన ఆదరణ అంటే ఏంటి? ఎప్పుడు ఉంటుందా? నిత్యము ఉండే ఆదరణ. తర్వాత శుభ నిరీక్షణ అన్నాడు. ఏ నిరీక్షణ? శుభ నిరీక్షణలో మనము యేసు ప్రభుని చూస్తామనే నిరీక్షణ, దేవుణ్ణి చూస్తామనే నిరీక్షణ, పరిశుద్ధులందరినీ చూస్తామనే నిరీక్షణ, ప్రవక్తలందరినీ చూస్తామనే నిరీక్షణ. ఇంకా యేసు ప్రభువును నమ్మి మన ముందు వెళ్ళిపోయిన మన బంధువులు, మన రక్త సంబంధులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఏం చేస్తాం? చూస్తాం. మన రక్త సంబంధులు అంటే ప్రభువుని నమ్మిన వాళ్ళనే, రక్షణ పొందిన వారిని మనం చూస్తాం కానీ రక్షణ పొందిన వారిని మనం చూడం. వాళ్ళు మనతో ఉండరు. ఎందుకు అంటే వారు పాపములోనే ఉండి చనిపోయారు కాబట్టి. మరి మనము
ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమించాడు కనుక మనం తప్పించబడ్డాం. ఆయన ప్రేమను ఎరిగాం కాబట్టి తప్పించబడ్డాం. ఆయన ప్రేమను నమ్మాం కాబట్టి తప్పించబడ్డాం. మన పట్ల మన ఎడల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగి ఆయన నమ్ముకున్నాం. అసలు నిజమైన నమ్మకం అదే, నిజమైన విశ్వాసం అదే కదా. మనల్ని ప్రేమించిన వాణిని బట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమించిన ఆయన ప్రేమను మనం ఎరిగి నమ్ముకోవడమే నిజంగా నమ్మకం. ఏ వ్యక్తి ఎడల ఏ వ్యక్తి నమ్మకం కలిగి ఉండాలన్నా ప్రేమించేనే కదా. ఇంకేం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా మనకు ఎక్కదు. అందరికీ కావాల్సింది ఏంటి? ఎదుటి వ్యక్తి నుంచి కావాల్సింది ప్రేమే. ప్రేమ లేకుండా డబ్బులు, సంపదలు, వస్తువులు ఎన్ని పెట్టినా, ఇప్పుడు స్త్రీలకు బంగారం అంటే ఇష్టం అని చెప్పేసి మీకు కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అనుకోండి భర్త, లేదా కాని చోటుకి వెళ్ళాడు అనుకోండి, వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మీకు సంతోషంగా ఉంటుందా? బంగారం అంతా చూసుకుని మురిసిపోతారంటారా? అది ఒంటి మీదకి వచ్చే వరకే ఆనందం. ఆ తర్వాత అలాగే వేరే స్త్రీకి దగ్గరికి వెళ్ళిపోతాడు అనగానే ఈ బంగారం ఇదంతా ఎందుకు పనికి రాదు, ఇవన్నీ పీకి పడేయాలనిపిస్తుంది. కనుక ఏ వ్యక్తి నుంచి అయినా కోరుకునేది ఏంటి? ప్రేమ. అందుకనే గమనించండి, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనం ప్రేమిస్తున్నాం. మనం ఎవరిని ప్రేమించడానికైనా కారణం ఏంటి అంటే ఆయన ప్రేమే. అంటే ఇప్పుడు ఎవరినైనా ప్రేమించాలి అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆయన ప్రేమను ఎరగాలి అంతే. ఆయన ప్రేమను తెలియపరిచేది ఏది? ఇప్పుడు మన మధ్యన ఉన్నదని అంటే యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తము ఆయన ప్రేమను తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన శరీరధారియే వచ్చి తన ప్రేమను ఏం చేశాడు? వెల్లడి చేశాడు. తన ప్రేమను మన ఎడల చూపించాడు. తన ప్రేమను మన ఎడల ప్రత్యక్ష పరిచాడు. కాబట్టి మనల్ని అంటున్నాడు ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులు అని. తీతు పత్రికలో ఒక మాట మనం చూస్తే 3:4 ఒకసారి చదువుతాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. అంటే మానవుల ఎడల దేవునికి ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలా ప్రత్యక్షమైంది? యోహాను మొదటి పత్రికలో చెప్పాడు కదా, 4:9. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ, అది మానవుల ఎడల ఉన్న ప్రేమ ప్రత్యక్షమైంది. అది ఎలాగోనంటే యేసుక్రీస్తు ద్వారా జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోకి పంపాడు. అది దేవుని ప్రేమ మానవుల ఎడల ఎలా ప్రత్యక్షమైంది అని అంటే యేసుక్రీస్తు వారిని, అంటే దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన, పంపడం వలన ఏమైంది? దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. మీరు ఇదంతా నమ్ముతున్నారు అందరూ ఈ విషయాన్ని? అంటే లోకంలో చాలామంది నమ్మట్లేదు. ఏం నమ్మట్లేదు? అసలు యేసుక్రీస్తు వచ్చాడు అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే దానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే చచ్చిపోయిన ఏ వ్యక్తి కూడా 3వ దినమున తిరిగి లేవడో, 3 రోజుల తర్వాత లేచే అవకాశమే లేదు. అంచేత యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ని ఏం చేశారంట? మనుషులు సృష్టించారని మనుషులు సృష్టిస్తే ఇన్ని గుర్తులుంటాయా? ఇన్ని సాక్ష్యాలు ఉంటాయా? ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి. అంటే దీని అర్థం ఎందుకు ఈ మాటలు వ్యాపించాయి, మరి ఇతర గ్రంథాలు ఎందుకు వ్యాపించలేదు అని అంటే ఇందులో ఉన్న దేవుని ప్రేమే, దేవుని మాటలే దీనికి కారణం. ఎంతోమందిని ఇందాక చూసాము కదా, ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో దేవుడు ఏం చేశాడు? నిత్యమైన ఆదరణ, మనలను ప్రేమించి నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు, శుభ నిరీక్షణ దయచేస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి నిత్యమైన ఆదరణ ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శుభ నిరీక్షణ దయచేస్తున్నాడు. అంటే ఏంటి? దేవుణ్ణి చూసేటటువంటి నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నాం కదా. అదే మళ్ళీ తీతు పత్రికలోనే ఇదే మాట ఉంటుంది. మళ్ళా 2వ అధ్యాయము మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇదే
11వ వచనంలో ఏమన్నాడు? 11:12 ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రేమ ప్రత్యక్షమైంది అంటే ఏంటి? కృప ప్రత్యక్షమైంది. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రేమ అంటే ఎవరు? యేసుక్రీస్తే. దేవుడే ప్రేమ. ఆయన ప్రేమే ఉన్నాడు కాబట్టి, మనలను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిని, అంటే యేసు ప్రభువుని మనకి ఇవ్వడం వెనకాల కారణం ఏంటి అని అంటే ఆయన ప్రేమే. ఇప్పుడు మనుషులు సృష్టించిన క్యారెక్టరు ఇంతమంది నమ్మేసుకుంటారంటారా? ఇంతమంది ఇప్పుడు చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తే, సాక్ష్యాలు చూస్తే అసలు వాళ్ళకి యేసు ప్రభు అంటేనే తెలియదు. అలాంటి వారిని కూడా దర్శించాడు. అసలు యేసు ప్రభు గురించి ఎవరో చెప్పలేదు. యేసు ప్రభు అంటే చాలామందికి ద్వేషం. ఏంటి ద్వేషం? అది విదేశీ మతం అని, మనకు సంబంధం లేనిదని, మన దేశంలో మనకు దేవుళ్ళు, మనకు దేవతలు ఉన్నారని, కాబట్టి విదేశీ దేవుడితో మనకు పనే లేదని ద్వేషించే వారిని సైతం ఆయన దర్శించాడు. అది ఆయన గొప్పతనం. అందుకనే ఆయనను ఎవరు ఆయనను వెతకలేదో వారిని ఆయన వెతక రక్షించాడు. తనను వెతకని వారిని ఏం చేశాడు? ఆయన వెతికి రక్షించాడు. ఒకసారి బాగా చూద్దాం. 10వ అధ్యాయము రోమపత్రిక ఒకసారి మాట చూడండి. చాలా మాటలు ఉన్నాయి ఇందులో. దేవుని స్వరం అంట భూ దిగంతాల వరకు వెళ్ళిందంట. 17-18. 17 ఏముంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన. ఇప్పుడు వీళ్ళందరికీ అంటే లోకం ప్రపంచంలో ప్రజలందరికీ విశ్వాసం ఎలా కలిగింది? యేసు ప్రభుని గురించి వినడం వల్ల కలిగింది. అంటే అదే కృప. అంటే అందులో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. యేసు ప్రభుని గురించి వింటే ఎవరి గురించి విన్నారు? దేవుని ప్రేమ. నా పట్ల దేవుని ప్రేమ. ఎవరు నమ్మారు, ఎవరు నమ్ముతున్నారో, ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళ పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో ఎరిగి నమ్ముతున్నారు తప్ప ఉత్తిని ఎవరు నమ్మట్లేదు. అది గమనించాలా. మీరు స్తోత్రాలు చెల్లించినప్పుడు కూడా ఏం చేయాలి? నాయనా, నేను నిన్ను ప్రేమించలేదో, నీవే నన్ను ప్రేమించో. నేను వెతకలేదు. కింద చూడండి ఏమంటాడు? నా స్వరము భూలోకమంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళినంట. భూలోకం అంతటికీ వెళ్ళిపోయినాయి అంట మాటలు. భూదిగంతాల వరకు అంటే భూమి అంచుల వరకు వెళ్ళిపోయినాయి అంట. మరియు నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండా చూడండి, జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించేతను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలగజేతునని మోసే చెప్తున్నాడు. మరియు యెషయా తెగించి 21, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. అసలు ఎవరు? చాలామంది అంతే, వెదకని వారికి ఆయన దొరుకుతున్నాయి. వెతికి కనుకుందరేమోనని ఆయన ఆకాశం నుండి నెరులను పరిశీలిస్తున్నాడు. కానీ ఎవరైనా వెతుకుతున్నారా? తను వెదకవాడు లేడు ఒక్కడు కూడా. దేవుని వెదకవాడు లేడు ఒక్కడు కూడా లేడు. 3వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది అది. అయితే చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెబుతున్నాడు. ఇశ్రాయేలు విషయం అయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచెత్తిని అని చెప్తున్నాడు. ఇదంతా ప్రేమే. మొదటిది ఏంటంటే అన్ని జనులకి, రెండోది ఏంటి? ఇశ్రాయేలు విషయంలో చెప్తున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 21వ వచనంలోనో, నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతే. ఆవిడ యేసు ప్రభు ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత. యేసు ప్రభు ప్రత్యక్షత, దేవుని ప్రేమ ప్రత్యక్షత. ఎవరు యేసు ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళకి దేవుని ప్రత్యక్షత లభించింది అని అర్థం. నీకు దేవుని పట్ల విశ్వాసం కలిగింది, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నేను దేవుని నమ్ముకున్నానంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తన ప్రత్యక్షతనిచ్చాడు, తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు, తన కృపను ప్రత్యక్షపరిచాడు, మన ఎడల ఆయన దయ చూపించాడు, మనలను ఆయన కనికరించాడు, మనకు కృప చూపించాడు. కాబట్టి నిత్యమైన ఆదరణ, ఇంకేంటి తర్వాత శుభ నిరీక్షణ, విశ్వాసంలో ఇవన్నీ మనం పొందుకున్నాం. దేవుని ప్రేమను తెలుసుకోవడంలో ఇవన్నీ మనం పొందుకున్నాం. అర్థమైంది మీకు? మళ్ళీ చెప్పండి. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి
ప్రత్యక్షమైతుంది. మీరు విచారించారా? మీరు వెదికారా అని అంటే మనం వెదకలేదు. ఆయనే మొదట మనల్ని వెదకి రక్షించాడు. వెదకి రక్షించుట, నశించిన దానిని ఏం చేశాడు? వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడంట. యేసుప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాను. ఆ వాక్యము ఏం చేయింది? నమ్మదగినది. దేవుడు వెదకి రక్షించేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏదో మనము నమ్ముకున్నామని అనుకుంటున్నాం, కానీ మన నమ్మిక నిజమైంది కాదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నామని అంటూ చర్చికి వెళ్తున్నారు కదా. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నారా? ఎందుకు నమ్ముకోలేదని చెప్పొచ్చు మనం అని అంటే, దేవుని ప్రేమను తెలియలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల పద్ధతుల్ని దైవోపదేశాలుగా పాటిస్తూ ఏం చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. కాబట్టి నిజమైన యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన అంటే మన ఎడల ఆయనకున్న ప్రేమను మనం ఎరిగి ఆయన నమ్మడము. ఇంకేం చేయరు? ఎందుకు పంపించాడంట? ఆయన ద్వారా జీవించాలని. ఈ మాట చెప్పండి మీరు అందరూ. తండ్రి యేసుప్రభు ద్వారా జీవించాలని నా కొరకు యేసుప్రభుని పంపించావు. ఇది మనము నమ్మాలి, హృదయంలో విశ్వసించాలి, ఒప్పుకోవాలి నోటితో. మనం చెప్పుకోవాలి, మన లోపల నుంచి స్వరం వినిపించాలి మనకేమని? తండ్రి యేసుప్రభు ద్వారా నేను జీవించాలని, లేకపోతే యేసుప్రభులాగే జీవించాలని, నీ ప్రియకుమారుని యందు నేను జీవించాలని, నేను నిత్య జీవము పొందాలని, నా కొరకు నీ ప్రేమ కుమారుణ్ణి, నీ అద్వితీయ కుమారుణ్ణి నాకు అనుగ్రహించావు. ఇదే ఆయన నీ ప్రేమ ప్రత్యక్షత. మీకు స్తోత్రాలని చెప్పాలి. యేసు ప్రభువుని ఎందుకు ఇచ్చాడు? నీకెందుకు ఇచ్చాడు అని అంటే, నేను జీవించడానికి. జీవించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జీవించాలి, తర్వాత నిత్య జీవంలో కూడా జీవించాలా. అంటే ఇప్పుడు నిత్య జీవం ఇప్పుడు పొందామా లేదా? జీవంలోకి ప్రవేశించాం కాబట్టి ఇక మన మరణంలో లేము. మరణం నుంచి విడిపించాడు, మరణ ప్రభుత్వం నుంచి విడిపించాడు, జీవంలోనికి తీసుకొచ్చాడు. మనకు ఇప్పుడు మన ప్రభుత్వం ఎవరిదంటే యేసు ప్రభు ప్రభుత్వం. అదే కృపా ప్రభుత్వం. కాబట్టి అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ నశించడు అన్నాడు కదా. ఏంటి? ప్రతివాడు అని చెప్పాడు. కాబట్టి ఎందుకు ప్రతివాడు రక్షించబడుతున్నాడు? ఎందుకు ప్రతివాడు నశించట్లేదు అంటే, అది ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి వచ్చింది కాబట్టి. అవునా కదా? కనుక ప్రేమించడానికి అంటే ఆయన ప్రేమను ఎరిగి ఆయనను ప్రేమించటానికి, ఆయనలాగనే ఆయన వలే ప్రేమించటానికే మనలను ప్రేమించాడు. ఈసారి మళ్ళీ యోహాను మొదటి పత్రిక ప్రతి అధ్యాయంలోనూ తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన ప్రేమను ఎరగటమే మనము నిజంగా ఆయన్ని నమ్ముకోవటం. ఒకసారి 16వ వచనం మళ్ళీ చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదనినా తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఎలాంటిది అని అంటే ఆయన ప్రాణం ఇవ్వటం. ఆయన రావటం ఒక ఎత్తు అయితే తర్వాత ఏం చేశాడు? తర్వాత వచ్చాక ప్రాణం పెట్టాడు. ప్రేమ ప్రత్యక్షమైంది. ఆయన శరీరధారి వచ్చాడు మనల్ని ప్రేమించి కదా, ప్రత్యక్షమైంది కదా. మరి ఏం జరిగిందని అంటే ఏమంటున్నాడు? అది ఎలాంటిదో కూడా చెప్తున్నాడు. ఆ ప్రేమ, ఆ ప్రత్యక్షమైన ప్రేమ ఎలాంటిదో కూడా చెప్తున్నాడు. ఎలాంటిదట? ప్రాణం పెట్టింది. అంటే ఇచ్చేది. అంటే ఏమిస్తుంది అంటే, ఒక మనుషుడు ప్రాణానికి బ్రతికే ఇంకేమైనా ఇవ్వగలడా? నీ ప్రాణానికి ఏదైనా ఇస్తాను, నీ ప్రాణం ఇస్తావా అంటే ఇస్తాడా? ఎవరైనా నీ ప్రాణం ఇస్తావా? నీ ప్రాణానికి ప్రతిగా ఏం కావాలి చెప్పంటే, అసలు ప్రాణాన్ని ఎవరైనా కొనగలరా? ఎవరి ప్రాణాన్నైనా కొనగలరా? ఎవరైనా కొనగలరా? ఎవరి ప్రాణాన్నైనా కొనగలరా? ఆలోచన చేయని ఇంటికెళ్ళే కూడా బాగా. ఎవరి ప్రాణాన్ని కొనలేరు అని భూమి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన ప్రతి వ్యక్తి చెప్తున్నాడు. రాజులు, సామంతులు, అధికారులు,
ధనవంతులు కదా, లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు, యోగులు, ఋషులు, ప్రవక్తలు చచ్చిపోలేదా? వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? బాబు, జీవం ఇచ్చేవాడు అంటే మృతులను సజీవులుగా చేసేవాడు, సజీవులను మృతులుగా చేయగలవాడు దేవుడే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడే. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రాణం ఇవ్వలేరు, అంటే ప్రాణం పెట్టలేరు. ప్రాణానికి ప్రతిగా ఇంకొక ప్రాణాన్ని తీసుకోగలుగుతారు తప్ప వేరొకరికి ప్రాణం మాత్రం పోయలేరు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే ఎవరు ప్రాణం తీయలేదు, ఆయనే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఒకవేళ మన తల్లిదండ్రులు మన కొరకు ఒకవేళ ప్రాణం పెట్టడానికి తెగించవచ్చు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా? మళ్ళీ కొద్ది కాలం తర్వాత మనం చచ్చిపోతాం. అంటే వాళ్ళు ఎప్పటి వరకు ప్రాణం పెట్టగలరు? ఇక్కడ కొంతకాలం బ్రతకడం కొరకే మన కొరకు ప్రాణం పెట్టగలరు కదా. ఆ ప్రేమ మనల్ని కాపాడుతుందా? కాపాడదు. కానీ యేసు ప్రభు ప్రేమ ఏం చేస్తుంది? ఈ జీవిత కాలానికే కాదు, రాబోయే జీవంలో కూడా ఆయన కాపాడుతుంది ఆయన ప్రేమ. అది ఆయన ప్రేమ యొక్క గొప్పతనం. అందుకనే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది అన్నాడు. 4:7 మళ్ళీ చదువుదాం. అప్పుడు ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఎందుకు అని అంటే ప్రేమ దేవుని మూలంగా, దేవుని నుండి కలుగుతుంది అన్నాడు. ప్రేమకు మూలం దేవుడే. అంటే ఎవరిలోనైనా ప్రేమ దేవుని మూలంగా కలిగితే ఆ ప్రేమే నిజమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ. అలా కాకుండా మరి లోకంలో ప్రేమలు ఎలా కలుగుతున్నాయి? అదంతా డిఫరెంట్ అన్నమాట. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రేమ కలగడానికి సింపుల్గా మాట్లాడుకున్నా ఏదో ఒకసారి అలా చూడగానే కలిగేసిందంట, అంతేనా ఏంటి? ఎక్కడో బస్ స్టాండ్లో చూడగానే అలా కలిగేసిందంట, ఎక్కడో పెళ్ళిలో చూడగానే అలా కలిగేసిందంట. ఇంకా ఇలా చెప్పుంటే చాలా చిల్లీగా ఉంటాయి కదా. చీరలో కనబడితే ప్రేమ కలిగేసిందంట, డ్రెస్సులో కనబడితే ప్రేమ కలిగేసిందంట. అవునా? నువ్వు ఈ డ్రెస్సులో కాదు, నువ్వు చీరలో కనబడితేనే నాకు ప్రేమ కలుగుతుంది. అంటే వీళ్ళకి ప్రేమ కలగడానికి ఎంతసేపు పడుతుంది? ఒక డ్రెస్సు. మరి ప్రేమ పోవడానికి ఇంకో డ్రెస్. అదే అమ్మాయి అసహ్యకరమైన డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చింది అనుకో, ప్రేమ పోద్దాను వాడికి, వెంటనే ద్వేషంగా మారిపోద్ది. నువ్వు ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చావు రోడ్డు మీదకి అంటాడు. నా ఇష్టం అందనుకో, కుదరదు అంటాడు. కుదరకపోతే పొమ్మంటది. పొమ్మంటే ఊరుకుంటాడా? ఊరుకోడు, కక్ష సాధించేస్తాడు. లేకపోతే అప్పటి వరకు ప్రేమ అన్నాడు కదా, ప్రేమ అప్పటి నుంచి ఏమైపోద్ది? పగగా, ద్వేషంగా మారిపోద్ది. అది మనుషుల ప్రేమ. ఎందుకంటే అది ఎలా కలిగింది? దేవుని నుంచి కలగలేదు. అందుకని నిజమైన ప్రేమ దేవుని విశ్వాసాన్ని బట్టి కలిగే ప్రేమ, దేవుని ప్రేమను ఎరిగి ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమలో ఏముంది చెప్పండి? ఆదరణ ఉంది. అది నిత్యమైన ఆదరణ, ఇంకా శుభ నిరీక్షణ. ఇంకా మనకు ఒక పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఒక పత్రిక ఉంది చూడండి. ఆ పత్రికలో ఫిలిమోను పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక ముందర ఒక పత్రిక ఉంది చూడండి, అది తీతు పత్రిక తర్వాత. అక్కడ ఏమనుంది? తీతు 3:15లో విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించువారు అన్నాడు. ఏంటి? విశ్వాసాన్ని బట్టి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమను ఎరిగి నమ్ముకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమిస్తే ఏమవుతుందంటే ఫిలిమోను 1:7 చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ఈరోజు మనకి చాలామంది జీవితాల్లో ఈ రెండు కరువు అవుతున్నాయి. కానీ ఈ రెండింటిని ఎక్కడ ఎదుగుతున్నారు వాళ్ళు? ఆనందము, ఆదరణ ఎక్కడ ఎదుగుతున్నారు? లోకంలో ఎదుగుతున్నారు. లోకంలో ఎదిగితే అవి ఉంటాయా? ఎలా ఉంటాయంటే ఎంత ఆనందపడిదామో కొన్ని క్షణాలు అంత బాధ కలుగుతుంది, అంత అసహ్యం కలుగుతుంది, అంత ఇబ్బంది కలుగుతుంది, అంత ద్వేషం కలుగుతుంది. అది ఎంత ద్వేషంగా మారిపోద్ది అంటే కొన్నిసార్లు ఎదుటివారి కొరకు ప్రాణం పెట్టడం కాదు. నిజంగా ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడం. కానీ ప్రాణం తీసేటట్టుగా మారిపోద్ది. అంటే నాకు దక్కని నీ ప్రేమ ఇంకెవరికి దక్కకూడదు. నీవు నన్నే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు. దీన్ని ఏమంటారంటే లోకంలో ప్రేమ అనరు, ఉన్మాదం అంటారు. కానీ ప్రభు ఎట్లాగా చూపించాడంటే ఆయన ప్రేమని ప్రాణం పెట్టి మరీ
చూపించండి. అందుకంటే ప్రాణం పెట్టేవారి కంటే ఎక్కువ ప్రేమ ఇంకెవరికి ఉండదు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమ అంటే ప్రాణం పెట్టడమే కానీ ప్రాణం తీయటం కాదు, అంటే బాధ పెట్టడం కాదు. ప్రేమ అంటే ఆదరణ, ఆనందం. అర్థమైందా? తానే మనలను ప్రేమించి నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన దేవుడు అని చెప్పాడు కదా. అలాగే ఇక్కడేం చెప్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి కనుక ప్రేమిస్తే పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందుతాయి అన్నాడు. పరిశుద్ధుల హృదయాలకి విశ్వాసి వల్ల కానీ సేవకుడి వల్ల కానీ ఏం కలగాలి? విశ్రాంతి కలగాలి. విశ్రాంతి తర్వాత వచ్చేది ఏంటి? ఆదరణ, ఆనందం. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ అన్నాడు. ఆనందము, ఆదరణ అన్నాడు. మనుషుల వల్ల ఈ రెండు పోతాయి. విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తే, అదే మనుషులను విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తే ఇవన్నీ మనకు లభిస్తాయి, దొరుకుతాయి. విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తే విశ్రాంతి దొరుకుతుంది ఫస్ట్, తర్వాత విశేషమైన ఆదరణయు ఆనందం దొరుకుతుంది. ఇలాగూ ప్రభు ప్రేమను తెలుసుకొని ఆదరించబడుతూ ఆనందంతో ప్రభుని ఆరాధన చేద్దాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మేము మిమ్మల్ని ఎరగలేదు కానీ మీరే మమ్మల్ని ఎరిగి ప్రేమించారు. మేము వెతకలేదు, మీరే మమ్మల్ని వెతికి రక్షించారు. నాయన, మేము మిమ్మల్ని కనుగొనలేదు కానీ మీరే మమ్మల్ని కనుగొని వెతికి నాయన మరి మాకు ప్రత్యక్షమైనటువంటి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరమ తండ్రి, ప్రేమ అంటే ప్రాణం పెట్టడమే కానీ ప్రాణం తీయడం కాదని, మీ ప్రాణము ప్రభు ప్రాణం మా కొరకు అర్పించి మీ ప్రేమను వెల్లడి చేసినందుకే స్తోత్రాలు. ప్రేమను ప్రత్యక్షపరచడమే కాదు, ప్రేమ ఎలాంటిదో కూడా తెలియజేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. ప్రేమ ఇతరులను బాధ పెట్టేది కాదని, ఏడిపించేది కాదని, కక్ష సాధించేది కాదని, స్వప్రయోజనాన్ని కోరుకునేది కాదని నాయన, విశ్వాసాన్ని బట్టి ప్రేమించే ప్రేమలో విశ్రాంతి ఉంది. విశ్రాంతిలోనే ఆదరణయు, ఆనందము, ఆదరణయు ఉందని నాయన, మీ నిత్యమైన ఆదరణయు, మీ ప్రేమను బట్టి శుభ నిరీక్షణయు మీరు అనుగ్రహించి మమ్ములను మీ కృపలో, మీ విశ్వాసములో, మీ పట్ల విశ్వాసములో మమ్మల్ని స్థిరపరిచి అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లించుకుంటూ, శుభ నిరీక్షణ మాకు కలిగినట్లుగా మమ్మల్ని దర్శించినందులకై, రక్షించినందులకై మీకు స్తోత్రాలు చెల్లించు. తండ్రి, మీరే మమ్మల్ని ప్రేమించారు అన్న విషయాన్ని, మీ ప్రేమను మా పట్ల యేసు ప్రభుని పంపడం ద్వారా చూపించారని, మీ ప్రేమలోనే మాకు ఆదరణ ఉంది, ఆనందం ఉందని ఏనాడు మర్చిపోకుండా మిమ్మల్ని స్తుతించేటువంటి పిల్లలుగా, మీ ప్రేమను నాయన స్మరించే పిల్లలుగా, మీ ప్రేమను నేర్చుకునేటువంటి వారుగా, ఎరిగేవారుగా నాయన మేము మిమ్మల్ని వెతకలేదు కానీ మీరే మమ్మల్ని వెతికి రక్షించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.